గోకులో 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 బ్రదర్ ఇక్కడ ఏంటి బ్రో మంచి కాక మీద ఉన్నట్టున్నా? చూడు గోకులు, నాకు సూపు లేకపోయినా నువ్వు ఇంటికి వచ్చినప్పటి నుంచి గమనింతానే ఉన్నాను. ఏం చేస్తున్నావు నువ్వు అసలు? స్నేహిని హింసించి చెడ్డోడు అయ్యో, మళ్ళీ స్నేహ ప్రాణాలు కాపాడి మంచోడివి అయ్యో. ఏంటిది? నేను మంచున్నా చెడ్డోన్నా అనేగా నీ డౌట్? నీ డౌట్ కరెక్టే. నేను చెడ్డోనే. ఐమ్ ఎ బ్యాడ్ బాయ్. బ్యాడ్? నువ్వు చెడ్డోడు అయితే ఈ పాటికే నువ్వు చెయ్యాలనుకున్న పని ఎప్పుడే చేసి ఉండేవాడివి. స్నేహినికి దక్కనందుకు తనను పాడు చేసి ఉండేవాడివి. స్నేహం నేను పెళ్లి చేసుకున్నందుకు నేను కొట్టినందుకు నాపై పగ సాధించేవాడివి. అత్తయ్య పరువు తీసి ఉండేవాడివి. ఇవన్నీ చేయలేదు ఎందుకు? ఎందుకంటే దేనికైనా టైం రావాలి బ్రో. నటించుకో గోకులు, నటించుకో. అసలు నువ్వు ఇంటికి ఎందుకు వచ్చావు? ఇదిగో కావేరి వాళ్ళకి నీకు ఏ బంధుత్వం లేదని నేను గమనించాను, నాకు తెలుసు. కానీ నువ్వేదో కావాలని వచ్చావు మరి. అవును, స్నేహ కావాలనే వచ్చాను. స్నేహతో నా కోరిక తీర్చుకోవాలనే వచ్చాను. అదే నిజమైతే అవకాశం వచ్చినప్పుడు మరి ఎందుకు చేయదార్చున్నా? మొన్న నన్ను స్నేహిని తాగించినప్పుడు అప్పుడే నీ కోరిక తీర్చుకుని ఉండొచ్చు కదా. ఎందుకు చేయలేదు? అసలు నువ్వు వీళ్ళు తాగింది ఇష్టం కాదని ఎందుకు చెప్పావు? అది అలాగే ఉంచొచ్చు కదా. స్నేహం మీద పడ నిందని అలాగే ఉంచి నీతో పాటు తీసుకెళ్ళి ఉండొచ్చు కదా. తీసుకెళ్ళలేదు ఎందుకు? చెప్పు గోకులు, అసలు నువ్వెందుకు వచ్చావు ఇంటికి? అబద్ధం ఆడాల్సిన అవసరం నాకు లేదు. అనవసరంగా నువ్వు ఏదేదో ఊహించుకోకు. నేను చెడ్డోణ్ణి. నేను స్నేహిని హింసించడానికి, నీపై పగ సాధించడానికి వచ్చాను. లేదు లేదు, నువ్వు అందుకోసం రాలేదు. లేదు, అందుకే వచ్చాను. కాదు, అందుకోసం రాలేదు, ఇంకేదో ఉంది. నేను అందుకే వచ్చాను. సరే, అందుకోసం వచ్చుంటే ఇదిగో గోకులు, నువ్వు అందుకే వచ్చుంటే ఈ అగ్గుపొల్లేసి ఎలిగించి నన్ను చంపే గోకులు. నేను బతుకొండగా నువ్వు స్నేహం తీసుకెళ్ళావు. నీకు స్నేహం కావాలనుకుంటే ముందు నన్ను చంపే, ఆ తర్వాత స్నేహం తీసుకెళ్ళిపో. హాయిగా చంపే. లేదు లేదు, నేను నీ చంపడానికి రాలేదు. మరి ఎందుకు వచ్చావు నువ్వు? మరి చెప్పు, నిజం చెప్పు. నా వల్ల కాదు. ఎందుకు కదని అడుగుతున్నాను. నువ్వు చెడ్డడు కదా, చంపు. నేను చంపను. చంపా నువ్వు? అయితే అలాగే నేనే చెప్తాను. వద్దు. ఏమైంది నీకు? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.